హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో మీ జీమెయిల్ పాస్వర్డ్ని మర్చిపోతే ఎలా తెలుసుకోవాలో 2 వేస్లో అయితే చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు జీమెయిల్కి సంబంధించిన ఆల్ ఇష్యూస్ పైన వీడియోస్ చేశాను. అవన్నిటిని మన ఛానల్లోని ప్లేలిస్ట్లో అయితే క్రియేట్ చేసి ఉంచాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు వాటిని చూడొచ్చు. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెథడ్. ఈ ఫస్ట్ మెథడ్లో మీరు పాస్వర్డ్ని సేవ్ చేసుకుంటే ఎలా చూడాలో చెప్తాను. మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ని ఓపెన్ చేయండి. పైన మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి గూగుల్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సైడ్కి స్క్రోల్ చేయండి. సెక్యూరిటీ పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. పాస్వర్డ్ మేనేజర్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సేవ్ చేసుకున్న పాస్వర్డ్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు సేవ్ చేసిన పాస్వర్డ్స్ కనిపించకుండా ఇలా కనిపిస్తే ఎలా చెక్ చేయాలో డీటెయిల్గా అయితే వీడియో చేశాను. అది పైన ఐ కార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ పాస్వర్డ్ని అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. ప్రజెంట్ గూగుల్ పాస్వర్డ్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను, సో దానిపైన క్లిక్ చేశాను. ఇక్కడ వెరిఫై ఇట్స్ యూ అని మీ మొబైల్ లాక్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ని అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ నుండి మీరు పాస్వర్డ్ని డిలీట్ అండ్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేయండి. సెకండ్ మెథడ్. ఈ మెథడ్లో మీరు పాస్వర్డ్ని సేవ్ చేసుకోకున్నా కూడా తెలుసుకోవచ్చు. జీమెయిల్ని ఓపెన్ చేయండి. ప్రొఫైల్ పైన క్లిక్ చేసి గూగుల్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. పర్సనల్ ఇన్ఫో పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై ఇట్స్ యూ అని మీ మొబైల్ లాక్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు కొత్త పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాస్వర్డ్లో లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ మినిమం 8 డిజిట్స్ ఉండేలా చూసుకోండి. చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని మీరు సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీరు మళ్ళీ మర్చిపోతే ఫస్ట్ మెథడ్లో చెప్పినట్టు మీరు చెక్ చేసుకోవచ్చు. పాస్వర్డ్స్ని మనం మేనేజర్లో ఎలా యాడ్ చేయాలో వీడియో అయితే చేశాను. అది పైన ఐ కార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. అండ్ జీమెయిల్కి సంబంధించిన ఆల్ వీడియోస్ని ప్లేలిస్ట్లో అయితే పెట్టాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు.